ప్రజావాణి న్యూస్ ఛానల్ మే 11 నంద్యాల పట్టణంలో ఈ నెల 11న రాజ్ థియేటర్ కూడలిలో తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రజలకు హామీల వర్షం కురిపించారు. గతంలో నంద్యాల పట్టణంలో అదే కూడలిలో ప్రచార సభను నిర్వహించి అరెస్టు తదనంతరం అదే కూడలిలో సభను నిర్వహించడం ఆయన అపర చాణక్య నీతికి నిదర్శనమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తూ ప్రజల సింపతిని సాధించేందుకు ఈ హామీల వర్షం కురిపించారు. ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో మెగా డిఎస్పీపై తొలి సంతకము, వికలాంగులకు ప్రతి నెల 6,000 పెన్షన్ను, సీమను గోదావరి జలాలతో సస్యశ్యామలం, మద్యం విషయంలో నాణ్యత ప్రమాణాలు నడిపించే తనలాంటి నాయకుడును ఎన్నుకోవాలని చెప్పుకొచ్చారు. నరరూప రాక్షసులను ఎన్నుకోవద్దని అధికార పార్టీ నేతను విమర్శించారు. అనంతరము బాధితుడైన నంద్యాల న్యాయవాది తన గోడును వినిపిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని, ఈ కార్యక్రమంలో తెదేపా అభ్యర్థులు ఫారూక్, శబరి వాహనంలో ఇరువైపులా ఉండగా తెదేపా శ్రేణులు అధిక సంఖ్యలో